అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుద్ర రాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి. ఓం నమః శివాయ. నా ఛానల్లో వీడియోలు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారని నా కోరిక. నేను చాలా రోజులు అయిపోయిందండి లాంగ్ వీడియో చేసి. నా హెల్త్ ఇష్యూ వల్ల నేను చేయలేకపోయాను. ఇవాళ స్వామివారికి అప్పాలు చేశాను. ఆ వీడియో అప్లోడ్ చేశాను. ఒకసారి ఏం కావాలో చూడండి. దానికి కావాల్సింది మొట్టమొదటిగా వరిపిండి, అది కిలో అయితే తీసుకున్నాను. బెల్లం 600 గ్రాములు తీసుకోవాలి. కిలో వరిపిండికి 600 గ్రాములు బెల్లం అయితే మనకి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి అవి. ఇవి ముందుగా కొంచెం నానబెట్టుకున్నాను. బెల్లం, యాలకులు ఇవి ఒక 20 అలా తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం యాలకుల ఫ్లేవర్ వస్తే అప్పాలు చాలా టేస్టీగా బాగుంటుందని. ఇవి ముందుగా మనం దంచి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు దంచుకుంటే మనకి టైం సరిపోదు. అందుకే నేను ముందుగానే దంచి పక్కన పెట్టుకున్నాను. ఏ వంటకమైనా మనం పిండి వంటకం చేసుకునేటప్పుడు ముందుగా అగ్నిదేవుడికి దండం పెట్టుకోవాలి కదా. అలా నేను పొయ్యికి బొట్టు పెట్టుకొని స్టార్ట్ చేశాను. మనం 4 కప్పులు వరిపిండి తీసుకుంటే 4 కప్పులతో నీళ్లు తీసుకోవాలండి. ఎంత పిండి అయితే తీసుకున్నామో అంత ఎగ్జాక్ట్గా వాటర్ తీసుకోవాలి. వాటర్ కూడా మీరు కరెక్ట్గా వేస్తేనే ఆ అప్పాలు కరెక్ట్గా వస్తాయి. మీరు అనుకున్నట్టుగా టేస్టీగా కూడా ఉంటాయి. ఇది నేను ముందుగా పొయ్యి మీద పెట్టి కొంచెం వేరే గిన్నెలో నానబెట్టాను. ఇది వడకట్టేసి తర్వాత నేను పిండి కలుపుతానండి. ఇలా ముందు మనం వడకట్టుకుంటేనే ఇసుక అయితే ఏదన్నా ఉంటే పోతుంది. అందుకని ఇలా వడకట్టుకొని పెట్టుకున్నాను. నన్ను చాలామంది ఇంకా మీ చెయ్యి తగ్గిందా అని అడిగారండి. నాకు పూర్తిగా తగ్గిపోయింది చెయ్యి. నేను బాగానే ఉన్నాను. థ్యాంక్స్ అండి నన్ను అడిగినందుకు. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎందుకంటే మనం తీపి పదార్థంలో ఉప్పు వేస్తే చాలా రుచిగా ఉంటుంది. కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. దీంట్లో 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసాను. చూడండి ఒకసారి. మనం బాగా దీన్ని ఏమీ మరగపెట్టక్కర్లేదండి. ఇది పాకానికి కూడా రావక్కర్లేదు. కొంచెం వేడై మరిగితే సరిపోతుంది. ముందుగా కొట్టి పక్కన పెట్టుకున్న యాలకులు కూడా దంచి వేసేసాను నేను. ఇదిగోండి నెయ్యి. ఇది ప్యూర్ నెయ్యి మనం ఇంట్లో చేసుకుందే. ఇది 2 స్పూన్లు అయితే వేసాను. ఇలా వేసుకుంటే అప్పాలు చాలా రుచిగా వస్తాయి. చూడండి ఒక్కసారి. చాలా బాగుంటాయి టేస్టీగా. మీరు అనుకున్నట్టుగా వస్తాయి కరెక్ట్గా. ఇలా 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కొంచెం మరిగితే ఈ వాటర్ సరిపోతుందండి. ఈ వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న 4 కప్పుల పిండిని వేసేసుకోవాలి. అది నేను వీడియో తీశాను కానీ అది అప్లోడ్ చేయడానికి కుదరలేదు. అది ఎక్కడో మిస్ అయిపోయింది. ఇదిగోండి అలా కలుపుకున్న తర్వాత ఇలా మనం అప్పాలు చేసుకోవాలి. అంటే స్వామివారికి అప్పాలు అందరూ కొంచెం చిన్నవే చేస్తారు. కానీ అవి ఎంత సైజు చేయాలో నాకైతే తెలియలేదు. నాకు వచ్చినంత సైజు చేశాను. కానీ చాలా కరెక్ట్గా వచ్చినాయి, పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇలా వేపేసుకోవాలండి. నూనె కూడా కొంచెం కాకలోనే ఉండాలి. నూనె సిమ్లో పెట్టద్దు. ఎందుకంటే నూనె పీల్చేస్తాయి. ఎప్పుడైనా ఏ వంటకానికైనా కూడా మీరు హైలోనే నూనె ఉండాలి. ఇలా వచ్చినాయండి అప్పాలు. చాలా బాగున్నాయి. మీరు ఇలా పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో చేసుకుంటే మీరు అనుకున్నట్టుగా అప్పాలైతే వస్తాయండి. ఇది పెద్ద వంటకం ఏం కాదు కదా అని అనుకోవద్దు. కానీ మనకి కరెక్ట్గా టేస్టీగా రావాలంటే పక్కా కొలతలతో చేసుకుంటేనే మనకి అన్ని రకాలుగా కరెక్ట్గా వస్తుంది. ఇది నేను స్వామివారికి 108 అప్పాలు మొక్కుకున్నాను. అందుకే దండలాగా చుట్టి స్వామివారికి అయితే వేసాను. ఇదిగోండి గ్లాసు మీకు కొలత నేను చూపించలేకపోయాను ముందు. మళ్ళీ లాస్ట్లో చూపించాను. ఒకసారి చూడండి. దాంతో 4 కప్పుల వరిపిండి, 4 కప్పులు నీళ్ళు. ఇదిగోండి ఇలా. కాకపోతే దండ బాగా బరువైపోయింది. పెద్ద అప్పాలు చేయడం వల్ల కొంచెం దండ బాగా బరువైపోయింది. చాలా అయితే బాగా వచ్చినాయి. అదిగోండి స్వామివారికి వేసాను. పంతులు గారి చేత వేయించాను. ఈ వీడియో కనుక నచ్చితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని